ఓయ్ మిత్రమా! ఎలా ఉన్నారు? చిన్నప్పటి జ్ఞాపకాలలో చలికాలంలో జరిగిన మరో సంఘటనను మీకు చెప్తా వినండి. ప్రతి ఆదివారం మాకు స్పా అండ్ బ్యూటీ పార్లర్ ఇంటికి వచ్చేవి. అదేంటి అప్పట్లో ఇవి లేవు కదా! పైగా హోమ్ సర్వీసా అనుకుంటున్నారా? ఉండండి. అది ఎలాగో చెప్తా. ఆదివారం అయితే అమ్మ ఉదయాన్నే లేచి వేడినీళ్ళు పెట్టేది. అవి కాగుతున్నంత సేపులో మా అందరికీ ఆయిల్‌తో మసాజ్ చేసి శనగపిండితో ఫేషియల్ తయారు చేసేది. ఫేషియల్ అంటే ఏం లేదండి. ఇంట్లో ఉన్న శనగపిండి, పెరుగు, పసుపు, కొబ్బరి నూనె కలిపిన ఫేస్ ప్యాక్ ఆ తర్వాత కాసేపాగి మొహం కడుక్కుంటే ఇన్‌స్టంట్ గ్లో వచ్చేసేది. ఫేషియల్ పెట్టిన తర్వాత అమ్మ కుంకుడికాయలు, మందారంతో కలిపిన కండిషనర్ కమ్ షాంపూతో తలస్నానం చేయించేది. అదేంటోనండి కళ్ళు మూసుకున్నా కూడా ఆ రసం కళ్ళలోకి పోయేది. కళ్ళన్నీ ఎర్రగా అయ్యి మంట వచ్చేవి. ఒకవేళ ఆ రసం నోట్లోకి వెళ్తే బాబోయ్! చేదు. ఆ తర్వాత నోట్లో గల్లుప్పు వేసుకోమనేది రిలీఫ్ కోసం. తర్వాత ఇంక హోమ్‌మేడ్ హెయిర్ డ్రైయర్ అండి. అదే కుంపట్లో నిప్పు రాజేసి సాంబ్రాణి అందులో వేసి జుట్టుకు పట్టించేది. అబ్బా! ఇంకా ఆ వాసనకి ప్రాణం లేచొచ్చినట్టు అయ్యేది. కానీ ఇప్పుడు ఫేస్ కోసం ఎన్నో రకాలు ట్రై చేస్తున్నా. బాడీ లోషన్ అని, మాయిశ్చరైజర్ అని, ప్రైమర్ అని బాబోయ్! లిస్ట్ ఎంత పెద్దదో కదా! ఇప్పుడు ఎన్ని రాసినా మొహం మీద మొటిమలు, మచ్చలు తప్ప మొహం అందమే కోల్పోతుంది. అవి చాలనట్టు ఇంక తలకి సీరమ్‌లు, షాంపూలు, కండిషనర్‌లు ఎక్స్‌ట్రా లెక్క పెట్టలేన్ని వాడుతున్నాం. అదే మా చిన్నప్పుడు ఇవేమీ లేవండి. కొబ్బరి నూనె ఒక్కటే సర్వరోగ నివారణలాగా ఉండేది. మొహం పగిలినా, మూతి పగిలినా, కాలు పగిలినా అన్నిటికీ కొబ్బరి నూనె రాసుకోమని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. అది రాసుకొని స్నానం చేస్తే సరిపోయేది. ఇప్పుడు మనకు తెలియకుండానే మనం చాలా ఖర్చు చేస్తున్నాం. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నాం. ఒకప్పుడు రూ. 10 ఖర్చు పెట్టాలంటే ఆలోచించిన మనం ఇప్పుడు లెక్క పెట్టలేనంత ఖర్చు చేస్తున్నాం. మా మాట విని అప్పుడప్పుడు మీరు కూడా హోమ్‌మేడ్ ఫేషియల్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. సరే మరి వెళ్ళొస్తాం. ఇంక సెలవు. ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భలే సరదా ముచ్చట్లు.